కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, కన్నీరే తుడిచా. అందుకే అన్నాడు, ఒక తల్లి అయిన వాడిని మర్చిపోతా కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులైనా పిల్లలను మర్చిపోతారు, అందరైనా మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుని ప్రేమ నీ లోపల నా లోపల ఉండాలి. దేవుని ప్రేమనే చూపియని నీకు, ఇక నీకు దేవుని ప్రేమ ఎలా దొరుకుతుంది? దేవుడు అంటే నీకు ఆ భయమే లేదు. భక్తి ఉంటే దేవుని ప్రేమను పంచాలి అనే ఒక ఆశ నీకు ఉన్నదనుకో, నీలోంచి దేవుని ప్రేమను పంచే మనసు ఉంటుంది. ఇచ్చేవానికే దేవుడు అన్ని ఇస్తాడు, ఇయ్యనోనికి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులేదు ఒకసారి. బాధపడుతున్న వారి బాధను ఎవరు చూస్తారు? మనుషులకు బాధలు అర్థం కావు, కానీ దేవునికి ఒకటి మాత్రమే అర్థమవుతుంది. అందుకే ఎవరెవరు బాధపడుతుండ్రో వారి బాధను చూసి, ఐగుప్తులో వాళ్ళు పడుతున్న బాధలు ఎక్కడ విన్నాడు? ఆకాశమందుని విని వాళ్ళను బాధలు తీసివేయడానికి ఒక వ్యక్తిని దేవుడు పుట్టించిందంట. ఆ వ్యక్తి పేరు మోషే. 12 वचन एक बार पढ़ो हिंदी में, 12 अध्याय 5 वचन। हाँ, हाँ, मैं किसके लिए उठूंगा? मैं धरिंदर के लिए, दीन के लिए. अगर दीन के लिए, धरिंदर के लिए परमेश्वर उठ के खड़ने वाला है, దీని గురించి నేను లేస్తా. నువ్వు మూసుకుంటే ఎవడెవడు మూసుకుంటే ఏమైంది? నేను లేస్తా. స్తోత్రం కలుగును గాక. ఎవరు చూడకపోతే నేను చూసుకుంటా. స్తోత్రం కలుగును గాక. ఎవరి గురించి? ఇందులో చదవడం తెలుగులో కూడా. బాధింపబడే వారికి చేయబడిన బలాత్కారంను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే నేను లేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎవరు లేస్తా అంటుండ్రు? దరిద్రులను, బాధలో ఉన్న వారిని విడిపించుటకు, వాళ్ళను కన్నీళ్ళు చూడడానికి నేను లేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఒకడు చేతులు దులుపుకోవచ్చు, తండ్రి అయినా సరే చేతులు దులుపుకుంటారు, తల్లి అయినా దులుపుకుంటుంది, లోకం దులుపుకుంటుంది, కానీ దేవుడు దులుపుకోడు. స్తోత్రంగా. ఎందుకంటే దేవుని పిల్లలం కదా. ఎవరు లేస్తా అంటారు? దేవుడు లేస్తా అంటున్నారు. तुम छोड़ दो बच्चों को, तुम्हारे बच्चों को तुम छोड़े, लेकिन लोग दुनिया छोड़े, लेकिन परमेश्वर मैं उठूंगा. अब तुम्हारी परिस्थिति समझो, छोड़ दे, तुम छोड़ के चल जाए, लेकिन परमेश्वर बोलते कि तू दरिंदर बन जाएगा, लेकिन मैं उठूंगा मेरे बच्चे के लिए. तू छोड़ के जा. आजकल दुनिया कैसे बोल के बोलते हो, औलाद को देखने की शक्ति नहीं है, इतना दरिंदर बन गया. जन्म दिए से बाप बच्चों को देखता नहीं. मुझे शादी नहीं हुई करके एक जना बोलता, शादी हो के भी कोई देखता भी नहीं. उसको तेरे को क्या फ़र्क है? उन्हें भी दरिंदर है, तू भी दरिंदर है. उन्हें मेरी शादी नहीं हुआ करके बोलता, तू मेरे को है भी तो नहीं है, तो उसको तेरे को क्या कुछ फ़र्क है क्या? सब एक ही अंते. हाथ धोल देते, हक भूल जाते. परमेश्वर जो हक दिया वो हक भूल जाते, लेकिन किसी की दुआ ही परमेश्वर सुनता, किसी की हाय परमेश्वर सुनेगा. मिस्रियों में परमेश्वर ने सब लोग भयानक दरिंदर में आ गए, मुसीबत में आ गए. तब उनकी विपत्ति में परमेश्वर को पुकारे, परमेश्वर अब तेरे सिवा हमें कोई नहीं है, कोई बचाने वाला है क्या, कोई छुड़ाने वाला है? उनकी दुआई परमेश्वर ने आसमान के सुनकर मूसा को परमेश्वर ने पैदा करा. ఆమేన్. అన్ని తలుపులు మూసిండే, మొన్న ఒకటి పెట్టిన, అన్ని తలుపులు మూస్తుంటే పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంటుంది. ఎంతమంది చూసిండ్రా? ఆ తలుపు పేరే స్వరం వినేతను స్వరం. ఆమేన్. అన్ని తలుపులు మూసి ఉంటాయి, కానీ ఒక తలుపు మాత్రం తెరిచి ఉంటుంది. గుప్తంగా పెట్టినాం. ఈసారి కొంచెం దేవుడు నాకు అవి పెట్టడానికి నాకు కృపనిచ్చిండు. ఎన్ని రోజులు రాకపోతుండే. ఎవరి గురించి అయినా ఒక తలుపు తెరవబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏముంటుంది? మనుషులు కదా, అన్ని తలుపులు మూసేస్తారు. మనిషి కదా, మనిషి గుణం చూపిస్తారు, మట్టి గుణం చూపిస్తారు. కానీ పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంటుంది. ఆ తలుపు పేరే, అక్కడి నుంచి స్వరం వింట, నేనున్నా నీకు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి. सब दरवाजे बंद हो गए तुम्हारे लिए,
लेकिन परमेश्वर बोलता है कि एक दरवाज़ा तुम्हारे लिए खुल के रहेगा हमेशा, उस दरवाजे का नाम है सिर्फ वही परमेश्वर है। आमेन। प्रकटन देखेंगे, प्रकाशित वचन 4 अध्याय 1 वचन। ఈ సంగతులు జరిగిన తర్వాత इस बातों के बाद में ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా मैं देखा हूं तो అదిగో मुझे क्या दिखा, देखो स्वर्ग में, అదిగో देखो పరలోకమందు ఒక తలుపు తెరవబడి, देखो स्वर्ग में एक दरवाजा फाटक खुल के है। మరియు నేను మొదట వినిన స్వరము, जो पहले बातें ने जो सुना था పూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని। एक तुराई की तरह परमेश्वर की बातें सुने आ रहे होते, ఆ మాట్లాడిన వాడు वो बातें कहने वाला बोलता कि ఇక్కడికి ఎక్కిరమ్ము, इधर चढ़ के तुम आ जाओ, ఇక మీదట ఇక్కడికి ఎక్కి రమ్ము, రమ్ము, ఇక మీదట జరగవలసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి జరగవలసిన వాటి చాలమ్మా. ఎక్కడికి ఎక్కిరమ్మా, నీ గురించి నేను తలుపులు తెచ్చిపెట్టినా, ఇక్కడికి రా. ఈరోజు నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతమందికి తలుపులు మూసినట్టు అనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా తలుపు తెరుస్తలేదు, ఎక్కడ అన్ని బంద్ అయిపోయినట్టు అనిపిస్తుందా? అయితే మీ గురించి ఒక తలుపు తెరవబడి ఉన్నది. గట్టిగా పాలే. ఎవరి గురించి? అన్నీ మూసినట్టే అనిపిస్తుందా? ఎవరు చూస్తలేరా? ఎక్కడ అన్ని బందే ఉందా? ఏం దారి దొరుకుతలేదు దేవుడా, అసలు నాకు అర్థమైతలేదు, నేనేం చేయాలి? నాకు అన్ని తలుపులు మూసినట్టే కనబడుతుంది, ఏం చేసినా అర్థమైతలేదు, ఏం పట్టుకున్నా నాకు అర్థమైతలేదు, నేనేం చేయాలి అని అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, మనుషులు మీ స్వరాలు వినకపోవచ్చు, మనుషులకు మీ గుండె చప్పుడు అర్థం కాకపోవచ్చు, లోకానికి నీ హృదయంలో ఉన్న వాళ్ళ గుండెలో ఉన్న ఏడుపు, వాళ్ళ బాధ నీకు అర్థం చేసుకునే మనసు నీకు లేకపోవచ్చు, మనుషులకు లేకపోవచ్చు, కానీ దేవునికి ఉన్నది. ఎవరికి ఉంది? గట్టిగా చెప్పాలి. మనకేమనిపిస్తుంది? మనుషులం కదా, అర్థం కాదు, కానీ దేవుడు ఉన్నాడా? లోకమంతా వదిలేస్తే ఏమైంది? నేనున్నా. స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఏమంటాడు? లోకమంతా వదిలేస్తే ఏమైంది? నేనున్నా. నా గురించి నీకు భయపడకు, నీ గురించి నేనున్నా, నీ గురించి నేను తలుపు తెరిచిపెట్టినా. ఆమెన్. కొన్ని రోజుల తర్వాత మంటలలో పోయేటోడు కొంతమంది, అయితే పరలోకం చేసేటోడు కొంతమంది. ఏ గుంపులోకి వెళ్తాం? చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఇదే మన ధైర్యం. అరే నువ్వు లోకము నన్ను విడిచేస్తే ఏమైంది? పరలోకంలో ఒక తలుపు నాకు తెరిచింది, ఆ తలుపులోకి నేను వెళ్ళబోతున్నా. ఎక్కడ వెళ్ళబోతున్నా? అక్కడ నా తండ్రి ఉన్నాడు, నన్ను ఆదుకునే దేవుడు. దాని అర్థం ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నా? బాధించబడుతున్న వారిని, వేధించబడుతున్న వారిని, నలిగిపోతున్న వారికి వాళ్ళకు ఒక దారి చూపించడానికే దిక్కులేని దరిద్రులను దేవుడు ఆదరించే దేవుడు. అందుకే నీలాగే నడచి, నీలాగే మారి, మీ చెంత చేరాలని. ఎలాగ మారాలి? యేసు ప్రభు దగ్గరకు వచ్చినంత మాత్రాన సరిపోదు, ఏసేలాగా మారాలి. ఆయన పుట్టినప్పుడు అంట పశువుల పాకలో ఎందుకు పుట్టిండనంటే, లోకమైన చోటు ఇవ్వలే. నా ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు అని చెప్పి తలుపులు మూసేసారు. ఎక్కడ మూసేసారు? తలుపులు అన్నీ మూసేస్తే పశువుల పాకలో వెళ్ళి దాచుకుంటారు. అమ్మా ఏ పాక? పశువుల పాకలో తల దాచుకుంటారు. दुनिया में आज सब लोग दरवाजे बंद कर देते, मेरे लिए तुम्हारा दरवाजा नहीं खुला नहीं, बंद है, जाओ. कितने जन को मालूम? यीशु के लिए दरवाज़ा खुला करना था, आज तुम्हारे दरवाज़ा बंद हो गया. कई लोगों के लिए, कई लोग ना, किसी की एक इंसान को तुम जगह घर में नहीं दे सकते, बोलो तो इसका मतलब क्या है? तुम्हारे घर में जगह नहीं है, तुम्हारे दिल में जगह नहीं है, बच्चों के लिए नहीं, औलाद के लिए नहीं, जगह घर में. दूसरों को क्या दे सकते? स्तोत्रम कलगुन गाक. बड़े बड़े बातें करते, मैं तो यही बोलता हूँ, सच बोलता हूँ, यही परमेश्वर देखता है. घर में तुम्हारे लिए, अपने लोगों के लिए जगह नहीं है, दूसरों को कहाँ जगह देने के लिए जाते तुम लोग? प्रेज द लॉर्ड. నీ ఇంటి వారికే నీకు స్థలం లేదు, ఇక అందరికీ జాగాలు ఇస్తానంటే ఏడుస్తుంది. ఏ వచనం सबको दिखना चाहिए. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వింటున్నారు? అందరికీ పంపించండి. దేవుడికి మహిమ కలుగును గాక. खुद एक दरवाज़ा बंद कर लेके बैठ गए, लोगों को आप बोलते कि हाँ तुम्हें परमेश्वर मैं दिखाता हूँ. कहाँ दिखाते? कहाँ रास्ता दिखाते? ये सब नौटंकी है, सिर्फ नौटंकी.
सिर्फ नौटंकी करते लोग। अरे दिल में जगह नहीं है, घर में बाल बच्चों के लिए जगह नहीं है, लोगों को बोलते कि आओ मैं तुम्हारे लिए रास्ता दिखाता हूँ, अंधा अंधे को जगह नहीं दिखाता, గుడ్డోనికి దారి చూపించు, నువ్వే గుడ్డిదాన్ని నువ్వు, నీ ఇంట్లో నువ్వే ఇంకొకరికి తలుపు తెరవని నువ్వు వేసేకి ఎలా తలుపు తెరగలుగుతావు? ఆయన నీ దగ్గర రావాలంటే నీకు ఒకళ్ళ కొంచెం తలుపు తెరిచే మనసే నీకు లేనప్పుడు నేను ఎలాగ నీ ఇంట్లోకి రావాలి? मैं तुम्हारे दिल में आ रहे करके नौटंकी, सिर्फ नौटंकी, वहम की आत्मा है। परमेश्वर तुम्हारे अंदर है करके बोलो, समझते हैं परमेश्वर है, तो परमेश्वर के दूसरों के लिए तुम्हारे दिल में जगह नहीं है, तो परमेश्वर बोलते हैं कि तुम्हारे अंदर कैसा जगह है, समझते तुम लोग। परमेश्वर का मन है दूसरों का दुख समझने का। आमेन। దేవుని మనసు ఇదే, అందరి కన్నీళ్లు తుడవడం, అందరి గురించి త్యాగం అయిపోవడం, అందరి గురించి నలిగిపోవడం. స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి బ్రతకడం, దేవుని గురించి జీవించడం. ఆమేన్. బ్రతుకో మంచిదే, కానీ నీకు ఇచ్చిన బాధ్యతలను పక్కన పెట్టి బతకడం కాదు. परमेश्वर के लिए जीना अच्छा है, मरना अच्छा है, लुट जाना अच्छा है, लेकिन परमेश्वर जो अपने को जो काम दिया वो भी काम पूरा करके रह जाना चाहिए। హల్లెలూయా. చేతులు ఎత్తకు సార్ గట్టిగా. దేవుడిచ్చిన బాధ్యతల నుంచి పారిపోతారు. जो अपने दिए हुए भोजन को छोड़कर भाग जाते लोग, భార్యను సాధలేక పారిపోతారు, భార్యను వదిలిపెట్టి తిరుగుతారు, భర్తలను వదిలిపెట్టి తిరుగుతారు, సేవ చేస్తున్నంటారు. అన్ని అబద్ధాలు. భర్తను వదిలిపెట్టి సేవ చేస్తుంది, భర్త ఎక్కడో తిరుగుతుంటాడు, భార్య ఎక్కడో తిరుగుతుంటుంది. ఎలా సేవ అవుతుంది? దేవుడు నన్ను వాడుకుంటాడు. నీకు భర్తతోటే కాపురం చేయడానికి రాదు, భర్తకే లోపడడానికి రాదు, దేవునికి ఎట్లా లోపడతావు? నీకు ఇచ్చిన భార్యని జీవితాంతం చూసుకుంటా అని చెప్పి నువ్వు వదిలిపెట్టుకొచ్చినావు. నువ్వు అలాగే ఎట్లా దేవుని గురించి నిలబడతావు? నువ్వు ఎట్లా పెళ్లి కుమార్తెలాగా మారుతావు? ఇచ్చిన బాధ్యతలే నువ్వు చూసుకోకపోతే ఎలాగ నువ్వు దేవుని కొరకు సిద్ధపడతావు? जो अपने वे जो बीवी को दिए परमेश्वर, वो बीवी को नहीं संभाल सकते, बीवी को तुम घर को नहीं सकते, तो कैसा दूसरों का घर बना सकते? दुल्हन उतर कर कैसा बोल सकते? दुल्हन कैसा करके बोल सकते? जो अपने हक है अपन पूरा करना चाहिए। आमेन। हक के लिए परमेश्वर जो दिया अपने को वो काम पूरा करो। जो परमेश्वर ने दिया उसे पूरा कर कर उसते हुए चलो। हानोक ने बच्चों को पैदा करते गया, बीबी को देख है, बच्चे हैं, सब कुछ है, फिर भी कितने साल चला जी उसके? कितने साल? हाँ, 365, 365 ईयर्स बच्चों को देखते हुए, पढ़ाते हुए, सबको करते हुए परमेश्वर के साथ चलेगा, छोड़ के नहीं चलेगा। जिम्मेदारी को छोड़ कर नहीं गया, बीवी बच्चों को छोड़ कर नहीं गया। बीवी को छोड़ दिया, मुझे शादी नहीं होता कि नहीं बताया, दुनिया को बोल दिया कि ऐसा नहीं बताया। बच्चों के साथ, बाल बच्चों के साथ रहे तो परमेश्वर खुश हो जाएगा। आमेन। అర్థమైందమ్మా? బాధ్యతలను పక్కన పెట్టి పారిపోయేవాడిని సేవ అన్నారు. బాధ్యతలను పట్టుకొని హానోకు వలె 360 సంవత్సరాలు భార్య పిల్లలను పట్టుకొని సేవ చేస్తూ వెళ్ళిండు. సంసారాన్ని పక్కన పెట్టి పోలే. స్తోత్రం కలుగును గాక. సంసారాన్ని పక్కన వదిలేసిపోలే. దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు గారు చెప్పిన మాట పట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు పెళ్ళి కాకుండా ఉంటే మంచిది, పెళ్ళి కాకపోతే అది, లేకపోతే పర్లేదు భార్య. కానీ యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని పరిచర్యలో నమ్మకంగా సాగాలి. అలాగని సాగుతూ ఇతరుల బాధ్యతలు, ఇతరుల కన్నీళ్ళు, ఇతరుల వేదన అవన్నీ చూస్తూ ముందుకు సాగాలి. స్తోత్రం కలుగును గాక. అది దేవునికి ఇష్టమైంది, ప్రీతికరమైన సేవ. ఆమేన్. నమ్మకమైన సేవలో దేవుడు మేలు చేస్తాడు. అలాగే నేను నమ్మకమైన విశ్వాస జీవితంలో కూడా నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు వచ్చేంత వరకు, ఇప్పుడు నీకు కన్నీళ్ళు కార్చినావు, దుఃఖపడ్డావు, వేదన పడ్డావు, నలిగిపోయినావు, విరిగి నలిగినావు, హృదయంతో పిలుస్తున్నావు, తండ్రి అని పిలుస్తున్నావు కదా. నువ్వు తండ్రికి మొరపెట్టుకుంటే ఆయన నీ మొర వినడా? వింటాడు, ఖచ్చితంగా వింటాడు. విన్నాడు, విని ఆయన పని ఆయన చేస్తాడు. చూడండి అక్కడ ఏమంటాడు, 12వ అధ్యాయము 5వ వచనంలో, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి, అమ్మ దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను, నేను లేస్తాను. స్తోత్రం కలుగును గాక.
ఎవరైతే మిమ్మల్ని బాధిస్తుండ్రో, ఏదైతే నిన్ను బాధిస్తుండ్రో, నువ్వు అనుకుంటూ సంగమా ఈరోజు నిన్ను బాధిస్తున్న వారి గురించి నాకు పక్షంగా యుద్ధం చేయవా దేవుడు అనేసి దేవుడు అంటుండు స్పష్టంగా బైబిల్లో, నేను లేస్తాను, నేను లేస్తాను, నేను లేవబోతున్నా మీ గురించి. ఆమేన్. స్పష్టంగా చెప్తాను, నేను లేస్తాను మీ గురించి, యుద్ధం చేయడానికి నేను లేస్తున్నా, భయపడకు. స్తోత్రంగా. నిర్గమకాండ 3వ అధ్యాయంలో చూద్దాము. 3వ అధ్యాయం ఒక మాట ఉంటుంది 7వ వచనం నుంచి. నిర్గమకాండ 3రా అధ్యాయ 7వ వచనం से 7, 8, 9, 10. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. ఏం చూసినా? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచితిని. అమ్మా, ఈరోజు నువ్వు ఇంట్లో ఉండి కన్నీళ్ళు కాస్తున్నావా? ఆకిట్లో ఉన్న तुम कहाँ जाकर परमेश्वर के पास जाकर तुम बैठ के दुआएं करते जा रहे, तुम्हारी जो परमेश्वर सुनते जा रहा. చదువు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి. అమ్మా, ఎక్కడ కష్టపడుతున్నారు? పనులలో, చేతి పనులలో కష్టపెడుతున్న వారిని చూసి వారు పెట్టిన మొరను వింటిని. ఆహా, ఎవరెవరైతే మిమ్మల్ని కష్టపెడుతుండ్రో ఆ కష్టపెడుతున్న వాళ్ళను చూస్తున్నాడు, కష్టపడుతున్న వారిని చూస్తున్నాడు. అందరు చెప్పండి, ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు కష్టపెడుతున్న వారిని చూస్తున్నాడు, కష్టపడుతున్న వారిని చూస్తున్నాడు. అందరు చెప్తాలే. ఎవరిని చూస్తున్నాడు? ఇప్పుడు దేవుని చూపులు ఇద్దరిని చూస్తున్నాయి కదా. చూసి ఎవరు కష్టపెడుతుండ్రో చూస్తున్నాడు, ఎవరు కష్టపడుతుండ్రో కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, నా దేవుడు అనేది చూస్తున్నాడు. చూస్తున్నా లేదా? నువ్వు ఎంత కష్టపడేది చూస్తున్నాడు, ఎవరు కష్టపెట్టేది కూడా చూస్తున్నాడు. అందుకని కష్టపడే విషయంలో దేవుడు చూస్తాడు అన్న ఒక విశ్వాసంతో ప్రార్థన చేయటం మంచిది. చూడండి అక్కడ ఇంకా. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు, ఐగుప్తుల చేతిలో నుండి నేను వారిని విడిపించుటకు, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెర్జీయులకును, హివీయులకును, యేబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించు. ఎక్కడంట? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నేను వారిని నడిపించుటకును దిగి. అమ్మ, ఎక్కడికి వచ్చినాను? దిగి. అమ్మ చెప్పండి, ఎవరు వచ్చారు ఇప్పుడు? ఉత్తరకే ఆయా పర్మిషన్ని దిగి వచ్చిందంట. అమ్మ ఎక్కడికి వెళ్ళి, ఎందుకు వచ్చినావయ్యా అని యేసు ప్రభువుని అడిగితే, విడిపించడానికే దిగి వచ్చిన, నేను పాపులను రక్షించడానికే భూమి మీదకి వచ్చిన అన్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఐగుప్తులో ఉన్న వారిని విడిపించిండు. ఈరోజు ఇవి కట్టుకథలు కావు, జీవంగల దేవుడు చేసిన అద్భుత క్రియలు. ఐగుప్తులకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి చూస్తుంది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆయన ఎలా బయటికి తన ప్రజలను విడిపించుకొచ్చిండు. 20 లక్షల మందిని ఒకేసారి విడిపించుకొచ్చింది మోషే కాదు, మోషే కొరకు దిగిన యెహోవా. ఆయన చెప్పట్లు కూడా ఇప్పుడు యెహోవా. ఎవరు దిగండ్రు? నేను దిగి, క్లియర్గా చెప్తున్నాను, నేను దిగి వచ్చిన అక్కడికి. ఆ 9వ వచనంలో చాలా క్లియర్. 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంనకు అనగా కనానీయులకును. కాదమ్మా, అక్కడ నేను దిగి వచ్చినాను 9వ వచనంలో, అది పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి. आमीन. वो 8 वचन में देखो, जो दूध और मग रहने का जो देश में जो उनको चलाने के लिए, उनको खिलाने के लिए यहोवा परमेश्वर मैं उतर के आया हूँ. हिंदी में कैसा है? पढ़िए एक बार. हाँ, क्या क्या कर रहा हूँ? देखो कौन उतर आया? परमेश्वर ने बोलता कि देखो मैं छुटकारा देने के लिए और आज़ाद करने के लिए मेरे बच्चों को मैं उतर के आया हूँ. यानी कि कौन सुन रहा अभी? देखो, दुनिया में सब दरवाजे बंद रहे तो लेकिन एक दरवाज़ा खुला रहेगा परमेश्वर का. आमीन. उस दरवाजे का नाम है, इसके लिए परमेश्वर सुनने वाला है. ఆయన ప్రార్థన వినే దేవుడు, కన్నీళ్ళు చూసే దేవుడు. చూసి అవునా నీకు అట్లా కష్టం వచ్చిందా, అయ్యో పాపం అన్నాడు. అయ్యో నీకు ఇట్లా బాధ వచ్చిందా, పాపం, సరేలే
అని చెప్పి ఊరుకోడు, మనుషులు చెప్పి ఊరుకుంటాడు, కానీ ఆయన మాత్రం పరిష్కారాన్ని ఆలోచన చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎట్లా విడిపించాలని ఆలోచన చేస్తాడు, ఎట్లా తప్పించాలి, దీనికి మరి పరిష్కారం ఏంటని ఆలోచన చేసి ఆయన దిగుతాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మ, ఎవరు దిగుతారు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా. దిగుతాడు. అది ఇక్కడ బైబిల్లో ఉంది. వాళ్ళ మొరలు విని, వాళ్ళ కన్నీళ్ళు చూసి, వాళ్ళ వేదన చూసి, వాళ్ళ దుఃఖం చూసి, వాళ్ళ వేదన ఆవేదన చూసి ఆయన దిగేసి వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అదే దేవుడు ఇప్పుడు కుమారుడు కూడా యేసుప్రభు వారు ఎందుకు వచ్చిందంటే, భూమి మీద అనేక మంది బాధించబడుతుండ్రు, వేధించబడుతుండ్రు, అనేకమైన రోగాలు, సమస్యల, బాధల చేత, దుష్టుల చేత, దయ్యముల చేత, సాతాను చేత పీడించబడుతున్న వారిని యేసుప్రభు వారు కూడా దిగొచ్చిండు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఎలాగ దిగొచ్చిండో ఈయన కూడా తల్లి గర్భంలోకి వచ్చిండు. స్తోత్రం కలుగును గాక. మానవ పుత్రుడిగా వచ్చి మానవులతో ఉండడానికి యెహోవా దిగొచ్చిన సంగతి ఎవరికి తెలియలే. जब परमेश्वर ने यहोवा आने के समय किसी को भी पता नहीं चलता था. अब यीशु ने एक बालक बन के आया, एक రాజా బన్ కే ఆया. అదే దేవునిలాగా దిగొస్తే అందరూ భయపడేవారు, ఎవరి దగ్గర రారు. దేవునికి ఏమి ఇష్టం అంటే మనుషులందరితో ఆయనతో కలిసిపోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కలవాలి, ఆయనతో స్నేహం చేయాలని చెప్పి ఆయన మానవ రూపాన్ని దాల్చుకొని పసికందులాగా వచ్చి కన్యకను కోరుకొని ఆయన భూమి మీదకి దిగొస్తే, ఆమేన్, ఆయనతో సహవాసం పెరిగింది. ఆయన రక్తాన్ని మనకిచ్చిండు, ఆయన శరీరాన్ని మనకిచ్చిండు. ఈరోజు యెహోవా దేవుడు దిగొచ్చిన సంగతి ఎవరు తెలియదు, యేసే దిగిన సంగతి మాత్రం అందరికీ తెలిసిపోయింది. స్తోత్రం కలుగును గాక. जब यीशु यहोवा ने ज़मीन पे उतरने के समय किसी को भी पता नहीं चला, थोड़े दिन वो बात तो ऐसी ही रह गई. लेकिन यीशु का रूप डालकर परमेश्वर ने नीचे आया ना, आज सारी दुनिया को यीशु का नाम दुनिया में फैल गया है. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పేరు మారిపోయింది? ఎవరి పేరు ఎందుకు ఎలా దిగొచ్చు? ఆయన పేరు యెహోవాను నా నామము యేసు అని ఆయన చూపించడానికి యెహోవా దిగొచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలే. బానిసలో ఉన్న వారికి, కన్నీళ్ళు ఉన్న వారికి విడిపించిండు. అనేక సూచక్రియలు పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకి వరకు ఆయన చేసిన అనేకమైన సూచక్రియలు ఉన్నాయి. వాటన్నిటిని ఎవరు గ్రహించాలి? యేసు ప్రభు వారికి దిగొచ్చి వచ్చి నూతన నిబంధనగా చేసిండు. స్తోత్రం కలుగును గాక. బాధించబడుతున్న వారిని వెనుకకు తీసిండు, బాధపడుతున్న వారిని తప్పించడానికి ఆయన వచ్చిండు. కుష్ఠరోగి దగ్గరికి వచ్చిండు, రోగుల దగ్గరికి వచ్చిండు, చచ్చిన శవం దగ్గరికి వచ్చిండు, లేపేండు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే ఆయనను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాడు, కన్నీళ్లతో ముంచే దేవుడు కాడు. కన్నికి పూర్తిగా అవునా నన్ను నమ్ముకున్నావా, నువ్వు ఎందుకున్నావు, అసలు ఎందుకు నమ్మినావు అనే సంగతిని నువ్వు వాస్తవంగా చక్కగా మనసులో గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. अब यीशु का नाम प्रगति हुआ हर जगह में, सारी जगत में, सारी सृष्टि में परमेश्वर का नाम, यीशु का नाम हर जगह दिखती जरा. ఆమేన్. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఇంకోసారి గట్టి చెప్పాలి. ఇంకా కింద 9వ వచనంలో కూడా 9వ వచనం, ఇశ్రాయేలీయులు మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఎందుకు వచ్చినవి అయ్యానంటే నిజంగా వారి మొర నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని. అబ్బా, ఐగుప్తులు వాళ్ళు పెట్టిన హింసను చూచితిని. ఇప్పుడు చెప్పండి, ఏం చూస్తాడు దేవుడు? ఎవరు మిమ్మల్ని హింస పెడుతుండ్రో నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చూస్తాడు. మనం అనుకుంటాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎవరు వింటాడో వినడో, కొన్నిసార్లు ఉత్తరం ఇస్తాడా అయ్యాడనంటే చూసి వెంటనే అప్పుడు నీ దగ్గరికి రాలే, కొన్ని రోజుల తర్వాత వచ్చిండు, కొన్ని రోజులకు వచ్చినా వెంటనే వచ్చిండు. మోషేని పుట్టించిండు, వాళ్ళ దగ్గర పంపించిండు. ఈరోజు నీ గురించి కూడా నీవు మొర పెట్టుకున్నాకనే నీ మొరకు తగినట్టుగా దేవుడు వింటాడు. నీకు ఒక సమస్యకు పరిష్కారం చూపించే వ్యక్తిగా, లేకపోతే శక్తిగా, ఒక వ్యక్తి శక్తి బలమైన మార్గం నీ దగ్గరికి దిగి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. మార్గం చూపిస్తాడు. చూడండి, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. ఏమని? ఒక మోషన్ పుట్టి కాగా మోషన్కు దేవుడు ఇచ్చిన పిలుపది, నిన్ను ఫరో యొద్దకు పంపెదను,
ఫరోయొద్దకు నువ్వు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, మోషే అన్నాడు, నేను ఎంతటోని ప్రభువా, నన్ను పంపించుటకు నేను ఎంతటోని, నేనే పాటి వాడిని అని అంటే ఆయన అంటున్నాడు, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును, నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను మోషే, నువ్వు భయపడదక్కర్లేదు, నువ్వు వెళ్ళి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి, స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను పంపుటకును ఇది నీకు సూచన, ఇదే నీకు సూచన. అనేకమైన సూచనలు దేవుడు మోషేకు చూపించి తన ప్రజలను విడిపించడానికి వెళ్ళినంట. ఈరోజు కూడా అదే సూచనలు దేవుడు తన సేవకులకు చూపిస్తూ ఉన్నాడు, కానీ వాటిని గ్రహించడం చాలా మటుకు లేదు. ఇది దేవుడు తన ప్రజలను విడిపించడానికి సేవకులకు సూచనలు ఇస్తాడు, అంతేగాని సేవకుడు ఏదో గొప్పవాడని కాదు. బాగా చెప్తున్నాను ఇప్పుడు ఏమండి, ఆ సేవకుడు ఏదో గొప్పవాడని చెప్పి సేవకుడు ఏదో పెద్ద ఇదని కాదు. एक सेवक को परमेश्वर चिन्ह चमत्कार करने इसका मतलब है कि सेवक कोई बड़ा तुरुम नहीं होता, कोई भगवान नहीं होता. सेवक को क्यों बताया परमेश्वर चिन्ह चमत्कार क्यों दिया? सेवक को एक ही बात है, तू जाके मेरी प्रजाओं को तू बाहर ले गया, इसके लिए मैं तुझे चिन्ह चमत्कार दे रहा हूँ, तेरे को नहीं दे रहा हूँ, मैं मेरे प्रजाओं के लिए दे रहा हूँ. ఆమేన్. అదేగానే దేవుడు ఇచ్చిన ఆ యొక్క సూచక్రియలు, ఆ మహత్కార్యములు దేవుడు ఇచ్చేటి దేవుని ప్రజల కొరకు వాడబడును గాక. చెప్పండి, ఎవరి గురించి వాడబడాలి చెప్పాలి, అంతేగాని సేవకులు చూపించుకోవడానికి కాదు. నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడానికి కాదు. అది దేవుని ప్రజలకు విడుదల పొందడానికి. ఆమేన్. అవసరాన్ని బట్టి ఆ సూచక్రియలు దేవుడు ఇవ్వబోతున్నాడు. వాటిని ఇప్పుడు నువ్వు విడిపించడానికి, దేవా నేను కూడా బాధించబడుతున్న వారి దగ్గరికి నేను విడిపించబడును కాక నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను కూడా ఒక పాత్రగా వాడుకుంటాడు. చెప్పండి, ఏం చేస్తాడు? దేవునికి తెలుసు ఎవరు విడిపించగలుగుతారు, ఎవరికి ఆ సామర్థ్యం ఉంది, ఎవరికి ఆ దమ్ము ఉంది, ఎవరికి ఆ సత్తా ఉందని దేవునికి తెలుసు. హల్లెలూయా. సైతాన్ కొంతమందిని మోసం చేయాలని చూసినా దేవుని కళ్ళ నుంచి ఎవరు మోసపోలేరు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, వినవాలి నాకు, ఇంకొంచెం గట్టిగా. దేవుడు ఎవరు మొర వినబోతున్నాడు చెప్తలేరు. ఎవరు మొర వింటాడు? ఆ సామెతల గ్రంథంలో చూడండి 14:31 వచనం. నీతి వచన 14వ అధ్యాయం. దరిద్రుణ్ణి ఎవరైనా బాధిస్తే, అమ్మా బావినండి, ఎవరైనా దరిద్రమైన దీనస్థితిలో నీ ఇంట్లో వచ్చి లేకపోతే నీతో ఉండి అనుకో, నువ్వు బాధించినావు అనుకో, సృష్టికర్తను బాగా నాకు ఇదే భయం అయిపోయి मेरे पास कई लोग दीन आते, दरिंदर लोग आते, ऐसे लोग आते. इसका मतलब है कि ये बात वचन से हम लोग उसको सहायता करते थे, लेकिन वो काम हर एक के अंदर रहना चाहिए. చూడండి అక్కడ మంచిగా చూడండి. దరిద్రుని బాధించువారు వాని సృష్టికర్తను నిందించువారు. దరిద్రుని ఎప్పుడైనా నువ్వు బాధించినావు అనుకో, దేవుడు ప్రేమించి నిన్ను సృష్టికర్త అయిన దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చిన, ఒక ప్రేమనిచ్చిన, ఒక కార్యం ఇస్తే దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే నువ్వు ఆయనను తృణీకరించినట్టు అయిపోతావు. కొంతమందికి దేవుడు బాధ్యతలు ఇస్తాడు, ఆ బాధ్యతలు పట్టుకుని వాళ్ళకి వచ్చిన గర్వం మామూలుగా ఉండదు. వాళ్ళ మాటలు పొగరుపోతూ మాటలు వస్తాయి వాళ్ళకు నోటికి. అప్పుడే అనిపిస్తుంది వీళ్ళు ఎంత గర్వంగా దేవునితో మాట్లాడుతారు. దేవుణ్ణి ఇచ్చిన పని నీకు అది, దాన్ని సక్రమంగా చేయడానికి నీకు అంత నిక్క అనిపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన పని కొంచెమైనా జర్రంత దేవుడు కొంచెం నేను పైకెత్తే నా అంత ఎవరు లేరుగా, ఇక నా అంతెవరు లేరు అన్నట్టు ఇక వాళ్ళ ముఖాలు, వాళ్ళ రూపులు, వాళ్ళ రంగులు ఇక మారిపోతాయి. అంతగా చేసుకోవడానికి నువ్వు దేవుని కాదు బిడ్డ, తగ్గించుకోవాలి. నిన్ను నమ్మి దేవుడు నీకు ఒక మనిషిని నీ దగ్గర పంపిస్తుండని అంటే అర్థమైంది తెలుసా? అది నువ్వు ఏదో పెద్ద మనిషి అని కాదు, దేవుడిని ప్రేమించి నీకు అప్పచెప్తున్న పని అది. అంతేగాని దాన్ని బట్టి నువ్వు ఏదో గర్వంగా మారిపోయినావని అంటే ఆయన ముందు నోట్లోకి వెళ్ళి మనం ఉమ్మేస్తాడు. ఎవరైనా సరే परमेश्वर ये काम तुम्हें दे रहा करके बोले तो उसकी मतलब ये नहीं तुम बड़े आदमी हो के नहीं, तुम बड़े बड़े काम करते करके नहीं, बस तुम्हारे पास कुछ है करके नहीं.
एक दीन की तरह, नम्र की तरह तुम जो प्रार्थना कर चुके थे, इसके लिए परमेश्वर एक तुम्हें काम दे रहा। वो काम से और वो उछल उछल के जाकर मैं ऐसा हो गया, शैतान मेरे से भाग जा रहा, दुष्टात्मा भाग जा रहा, मैं एकदम बड़ा हो गया करके बोले तो ये सब नौटंकी नहीं चलता। सिर्फ परमेश्वर एक ही है, जो दिया तुम्हें अधिकार है उसे प्यार से इस्तेमाल करो, प्यार से। अगर तुम ऐसी जोरदार करें से तो परमेश्वर तुम्हें थूक देगा। స్తోత్రం కలుగును గాక। నువ్వేదో పెద్ద చదువుకున్న వ్యక్తి వాడికి, నీ దగ్గర డబ్బులు ఉన్నవాడిగా, నువ్వు జ్ఞానవంతుడు అని కాదు, నిన్ను పరీక్షిస్తున్న దేవుని వెనకనే ఉన్నాడు, అది చూసుకోవాలి। నిన్ను చూస్తున్న దేవుడు వెనకనే ఉన్నాడు। ఒకవేళ వాళ్ళు పెడుతున్న మొర నీ దేవుని సన్నిధికి చేరుతుందేమో, జాగ్రత్తగా గర్వించొద్దు। ఏం చేయదు? గర్విస్తే గర్వం నాశనానికి దారి। ఓరోరో చూపులు చూసుకుంటూ వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు। కొంచెం దేవుడు హెచ్చిస్తే చాలు మనిషిని, పక్కకి జరిగిపోతారు, పక్క జరిగిపోతారు। అంత పనికిరాదు। దేవుని దగ్గర ఎంత తగ్గుతావో అంత హెచ్చించబడతావు। చెట్టును చూసిండ్రా? మామిడి చెట్టును చూసిండ్రా? చింత చెట్టును చూసిండ్రా? కాయ వచ్చినా కొద్దిగా కిందికే వంగుతుంది తప్ప పైకి లేస్తుంది। ఫలాలు వచ్చినప్పుడల్లా చెట్టు ఏమవుతుంది? కిందికి ఆ పొలం ఎట్లా పెరుగుతుంటే అది కిందికి, ఎందుకంటే దాన్ని తెంపితేనే అందం దానికి, అది తెంపంగానే మళ్ళీ ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది। అలాగే నీ ఫలం ఎవరికైనా వాడబడాలి, నీ ఫలము పనికి రావాలి ఎవరికైనా। నీ ఫలాలు లేకుండా ఉండి ఏం లాభం లేకుండా ఫలాలు ఉన్నాయి కానీ పుచ్చిపోతాయి చెట్టు మీదనే। నీ ఫలాలు ఇతరులకు వాడబడాలి। ఇప్పుడు నీ దగ్గర ఒక వరం ఉంది, ఏది? నీకు ఇచ్చిన దేవుడు మంచి సంగీత వరం ఉంది, దాన్ని వాడబడాలి। దేవుడు నీకు మంచి ప్రేమించే మనసు ఉంది, వాడబడాలి। దేవుడు నీకు ఇంకొకరు ఏదైనా చేసే మనసు ఉంది, నీకు అది చేయాలి। ఏది నీకు చిన్నదాన్ని మాత్రం అట్లనే పెట్టుకున్నాను। కొద్ది రోజుల తర్వాత నీళ్ళు అలా ఒక నెల రోజులు నీళ్ళు అట్లే పెట్టండి, అందులోకి ఏం పడతాయి? అంతే నీ జీవితంలో కూడా పురుగులు వస్తాయి, జాగ్రత్త। ఏమొస్తాయి? నీ ఎక్కడుండి అక్కడే ఉన్నాయనుకో, దానికి ఏం పడుతుంది చివరికి? బట్ట కూడా కొన్ని రోజులు అట్లనే పెట్టండి, చీకిపోతుంది తర్వాత కుదరలకు। అది ఉన్న రోజులు ఎవరికైనా ఇచ్చేయి। నీ జీవితంలో నీకు వాడబడ, నన్ను పిలుస్తుంది, నేను ఎవరు అన్నంత గర్వం పడకు। ఇచ్చిన దానిలో తగ్గించుకొని ఉండు। ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది, నేను ఇందులో వాడబడాలి। ఇది కూడా ఒక సేవనే। ఒక చిన్న పని ఇచ్చిండు, ఆ పనిలో సేవనే। ఏ పని దేవుడు నీకు అప్పగించిండో ఆ పనిలో నమ్మకంగా, जो तुम्हें जिम्मेदारी दिया उसमें तुम रहना चाहिए। आमीन। तुम्हारे वरदान परमेश्वर तुम्हें दे चुका, वो फल है। अगर तुम्हारे फल ऐसे रखेंगे तो क्या फ़ायदा? जितना फल देते रहता उतना झुकते रहना चाहिए, उतना आधीन होते रहना, उतना आधीन परमेश्वर के होते रहना चाहिए। फल किसके लिए देगा? एक आम झाड़ को देखे तो फल मिलेगा, फल आते नहीं, वो झाड़ और नीचे झुकते रहेगा, क्योंकि वो किसी को काम आए, वो ऊपर नहीं जाएगा। इसके लिए कोई भी फल है, वरदान है, वो ऊपर नहीं चढ़ना चाहिए। ऊपर चढ़ने वाले को किसी काम को नहीं आएगा, लेकिन झुकेंगे तो परमेश्वर के काम आने वाले हैं। आमीन। जितना परमेश्वर के आधीन हो जाएंगे उतना दीन नम्र कौन भी बनेगा, उसे परमेश्वर आशीष करेगा। आमीन। వినయం అవసరం, తగ్గింపు అవసరం, వినయం అవసరం। దీనంగా మారాలి, చెప్పాలి। దీనంగా మారాలంటే వంగడం, చెప్పండి। దీనత్వము, యేసు ప్రభు వారు చూడండి, అంత మహారాజు అండి, పరలోకం నుండి దిగేసి వచ్చి కొట్టేవానికి వీపునిచ్చిండు, తిట్టేవానికి చెవులనిచ్చిండు, లాగేవానికి గడ్డమిచ్చిండు, మేకులు కొడతా అంటే చేతులను ఇచ్చేసిండు, సిలువకి ఎక్కిస్తా అంటే సిద్ధపడ్డాడు। అన్నీ ఉన్న ఆయననే, ఆయనకే చెప్పండి, అందుకే అంటారు అన్నీ ఉన్నదేమో అణిగమనుకుంటుంది, ఏం లేదు ఎగిరిగిరి పడతాంట। తెలియదు దానికి సామెత, ఏం లేదు ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట। అన్నీ ఉన్నాయి అణిగమనుకుంటాయి, అది ఏం లేనిది గాలి రాగానే ఎగిరిపోతుంది, అంతే। ఇది కూడా అంతే। స్తోత్రం కలిగిన కాక అన్నీ నీ దగ్గర ఉండాలి, అణిగిమణిగి ఉండాలి। ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలతో మొత్తం అణిగిపోవాలి। ఆమేన్। ఎంత దేవుడు ఇచ్చిండో దాన్ని బట్టి నువ్వు అనగాలి, తగ్గించుకోవాలి, ఇంకా వినయంగా। దేవుడికి మహిమ కలుగును కాక। ఎంత ఒదిగితే అంత ఎదుగుతావు। పక్కలో చెప్పండి, ఏమవుతావు?
ఎంత ఒదిగితే అంత పైకి ఎదుగుతావు, ఒదగకపోతే మాత్రం విరగబడతావు. చివరికి విరిగిపోయే స్థితి రావద్దు. దేవుడు చేసిన ఆ గొప్ప మహిమను నువ్వు కళ్ళారా చూడాలి, పొందాలి. ఆమేన్. ఇది నువ్వు చేస్తున్నాను కాదు, నేను లేచిన, నేను వస్తున్నా అని చెప్పి వచ్చిండు. భూమి మీదకి దిగొచ్చి ఒక వ్యక్తిని పిలిచిండు. ఏ మోషే రా, ఏడికి? నా ప్రజలను తీసుకొని బయటికి రా. నేనా? నా నత్తోడిని, నేను పనికిరాను. నువ్వు నత్తోడివి అయితే నేను అంతకుడు నేను అన్నాడు. చెప్పండి ఏమనంటే ఫస్ట్ ఆయన అంతకుడే. ఒక హంతకుడిని దేవుడు వాడుకున్నాడు తెలుసా. మోషే అంతకుడు ఒక వ్యక్తిని ఐగుప్తులో పెట్టి చంపేసిన అంతకుని. ఈరోజు అందరం కూడా మంచి వాళ్ళను, డిగ్రీ చేసిన వాళ్ళను, థియాలజీ చేసిన వాళ్ళను, సర్టిఫికెట్ చేసిన వాళ్ళను దేవుడు వాడుకుంటాడని చెప్పి ఎన్నెన్నో చేస్తుండ్రు. అది కాదు. ఏ థియాలజీ లేదు, ఏ సర్టిఫికేట్ లేదు, ఏది లేదు. దేవుని మాట వినేవాడిని దేవుడు వాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విను, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇంత చేసి బైబిల్ కాలేజ్ చేసేసిన, ఆ కాలేజ్ చేసేసిన, ఇవి చేసేసిన, అప్పుడు కానీ దేవుడు నన్ను వాడుకోడే. నువ్వు కాలేజ్ చేసేసిన సర్టిఫికేట్లు చూస్తావు, అదే ఉద్యోగం కాదు. ఇది ఇచ్చి ఈ ఇంటర్వ్యూ ఇది ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చి ఇది ఇచ్చి అది ఇచ్చి ఉద్యోగం సంపాదించుకునేది కాదు. ఇది దేవుడు పేరు పెట్టి పిలుచుకొని ఏర్పరచుకునే సేవ ఇది. హల్లెలూయా. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేది థియాలజీ సర్టిఫికేట్లు ఇవ్వను. జీవిత చరిత్ర, సత్యాన్ని చూడండి, సత్యాన్ని వెంబడించండి, దేవుని మాట వినండి, దేవుడు వాడుకుంటాడు. దానికి ఏ సర్టిఫికేట్ అవసరం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రానైన దినంలో వస్తుంది. 10th పాస్ అయినావా, అవే పాస్ అయినావా, ఈ డిగ్రీ ఉంది, ఆ డిగ్రీ ఏం చేసినావు, ఏం చేసుకోవడం ఏంది. సర్వసత్యము యొక్క నడిపించిన బోధను క్లియర్గా విను. ఫిలిప్పు 4:9 ఫిలిప్పన్ 4:9. మంచి గట్టిగా. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటుండ్రు. ఎవరి వల్ల? ఈ బైబిల్ వల్ల, పరిశుద్ధ గ్రంథం వల్ల నువ్వు నా వలన నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, అంగీకరించి ఏవి నేర్చుకొని అంగీకరించితివో నా యందున్నట్టుగా. ఫిలిప్పన్ 4:9. నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, నా యందు ఉన్నట్టుగా ఏది విన్నవో, ఏవి చూచితిరో, ఏది మీరు చూస్తుండ్రో అట్టి వాటిని చేయుడి. అమ్మ ఏం ఇదే సేవ అమ్మ, ఇదే పరిచర్య. నా యందు ఉన్నట్టుగా ఏం విన్నావు, ఏం చూసినావు, అది చేయి. స్తోత్రం కలుగును గాక. देखो मेरे अंदर क्या है, हिंदी में पढ़ो. हाँ, देखो यही सेवकाई है, तुम्हारा थियोलॉजी नहीं होता, जो मुझसे तुम सीखे हैं. हाँ, जो ग्रहण करे और जो सुने, जो मुझ में देखे यीशु में, उनकी पालन तुम करते रहो. आमेन. हाँ, शांति का स्वर्गदूत कहता है परमेश्वर अपने बीच में है. हाँ, वो तुम्हारे साथ रहेगा. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఇప్పుడు ఆయన వాక్యాన్ని విన్నాం, వినేసి ఈ చెవులకి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ వారం ఏం చెప్పినాడు ఏమో, ఏం విన్నావు ఏమో. అప్పుడు అశ్రద్ధనా శ్రద్ధనా. पिछले हफ्ते क्या सुने, क्या है कि मुझे पता नहीं, अच्छा बोले, कुछ बोले, क्या कि बोले लेकिन अच्छा बोले, इसमें कुछ फायदा है क्या? कई लोग किताब में लिख के रखते इतना बड़ा, लेकिन किताब में रहता लेकिन दिल में नहीं रहता. ఇంత పెద్దగా రాసి పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఉంటుంది పేపర్ మీద, కానీ ఇక్కడ ఉండదు. అందుకని ఉండాలి హృదయంలో. నా యందు ఏది విన్నరు, ఏం చూస్తుండ్రు, అట్టి వాటిని మీరు చెయ్యండి అన్నాడు. చెయ్యండి అన్నాడు, చేయొద్దన్నాడా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చేసే గుంపులో ఉంటారా, కానీ వినే గుంపులో ఉంటామో, విడిచిపెట్టే గుంపులో ఉంటారా? ఏ గుంపులో ఉందాం? చేసే గుంపులో కనుక నువ్వు ఉంటే నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన వాక్యాన్ని వినడం కాదు, చూడడం కాదు, విన్న వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించడం మంచిది.
చూసినట్టుగా నువ్వు చేయడము మంచిది. చూసిన దాన్ని నేను చేయాలి, చూడని దాన్ని నేను చేయొద్దు. ఆయన ఎలాగ పశువుల పాకలోకి దిగొచ్చిండు, ఆయన దగ్గర ఎలాంటి క్రియలు ఉన్నాయి, परमेश्वर क्या है कैसा है क्या है तुम देखिए वो सुने जो देखे और भी देख नहीं देखे तो देखो वचनों में है, देखो उसको उसे देख कर उसकी जानकारी कर उसमें चलते जाओ. वो करने के लिए तुम कोशिश करो, तब शांति का परमेश्वर तुम्हारे साथ रहेगा. ఆమేన్. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా నిశ్చయంగా ఉండబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నీ పక్షంలో. చూడండి ఆ సామెతలు మొత్తం చదవలే. 14:31 14 నీతి వచనం 14:31 చూడండి. 14 దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. అపాయం వచ్చినప్పుడు భక్తిహీనులు నశించిపోతారు. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. ఆమేన్. మరణ సమయం కనుక వచ్చినప్పుడు, ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు నువ్వు చేసిన భక్తిని బట్టి దేవుడు నీకు ఆశ్రయం ఇవ్వబోతున్నాడు. అమ్మ ఇప్పుడు ఏం చెప్పబోతుంది, మనం చేసిన క్రియలను బట్టే మనకి ఏమొస్తుందంట, ఆశ్రయం. ఒకవేళ అలాంటి ఆశ్రయం నీకు కూడా కావాలనే ఆయన ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 5:4 ఇదిగో మీ చేలు కోసిన అంటే మీ పంట కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. అబ్బా ఏమైతుందంట, బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీరు మోసంగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యంలో అధిపతి ప్రభువును. ఇక్కడ చూడండి, ఎవరైనా యజమానులు కానీ అధికారులు కానీ మిమ్మల్ని బాధిస్తుంటే వాళ్ళ బాధ దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పొలంలో వారైనా సరే, పంటలో అయినా కానీ, పనివారైనా కానీ, దేవుడు ఆ పనివారికి ఖచ్చితంగా పని కూలి ఖచ్చితంగా ఇవ్వాలని అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు పనికి కూలి ఇవ్వాలా అవుతా చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి. ఇవ్వాలా? ఎంతమంది ఇష్టపడతారు? ఇవ్వాలా? ఇవ్వాలి. మరి ఎంతమంది ఇస్తారు? హల్లెలూయా. ఇవ్వాలి. పనివానికి పని ఇవ్వాలి. మరి మేమేమరం? మేము కూడా పనులమా కదా. తోట యజమానుడు ఎవరు? ఆయనే. తోట ఎవరు? మనమే. అందులో కూలికి వచ్చిన వాళ్ళం ఎవరు తెలుసా? సేవకులే. సేవకులు కూడా కూలివాడే. చెప్పాలి ఎవరు? యజమానుడు ఒకడే, ఆయనే. ప్రతి సేవకుడు ఒక కూలివాడే. చెప్పాలి, ప్రతి సేవకుడు ఎవరు? కూలివాడే. కూలివానికి జీతం ఎక్కడికి వెళ్ళొస్తుంది సార్? మీ దగ్గరికి వెళ్ళి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ జీతాన్ని బిగపడితే నేను ఇక్కడ అంటాను అప్పుడప్పుడు, ఎంతమంది కరెక్ట్గా మీరు జీతం ఇష్టం అంటే 4 వారాలు తింటాం, 4 వారాలు కూలి బిగబట్టేస్తాం. ఇప్పుడు బిగబట్టిన వాళ్ళు ఎంతమంది? ఇచ్చినాను దేవునికి దశమ లెక్క పెట్టాను, ఇచ్చినావా? అమ్మ అదేం చెప్పొద్దని అంటారు. కూలివాని కూలి బిగబట్టొద్దని. నువ్వు బిగబడితే అది నీ ఇంట్లోనే ఉంటుంది, అది మొరపెట్టుకుంటానంట. ఇప్పుడు సపోజ్ అంటారు కదా, కూలీలు వచ్చి అయ్యా నాకు కూలి లేదు ప్రభువా, ఏం లేదు ప్రభువా అని అనుకో, అది వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఎవరింట్లో ఉంది? భారతమ్మ కొంచెం దాచిపెట్టుకుందేమో అంటాడంట. అనుష దాచిపెట్టుకుందేమో కూలి, కవిత దాచిపెట్టుకుందేమో. देखो मजदूर का मजदूरी देना नहीं देना, अभी देखो मजदूर किधर कहाँ से है? मजदूर भी सेवक बोलते कौन है? वो भी मजदूर है, उसकी जो आती तनख्वाह कहाँ कौन देना?
देखो वो तुम्हारे पास है क्या बोलते ఒకవేళ ఆ కూలి నీ దగ్గరనే ఉందేమో. కూలోడు మొరపెట్టుకుంటే ఎలా ఉండదో అలాగని ఒకవేళ మీరు ఇక్కడ ఎంతమంది ఇస్తారంటే ఖచ్చితంగా నేను చెప్తాను. అప్పుడప్పుడు సంఘంలోకి వెళ్ళి 10 మంది ఇట్లా లేస్తారు. నేను ఎక్కువ దాని గురించి చెప్పాను, గట్టిగా పట్టుకుని అనుకో లేస్తారు. 10 మంది ఇట్లా లేస్తారు, వేల మేలు కొట్టచ్చు. ఇప్పుడు ఆ కూలి ఎవరు ఏం చేస్తారంట, ఇయ్యవా. ఒకవేళ మీరైనా పని చేసేటప్పుడు కూడా మీరు ఎవరినైనా యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు మీరు కూడా అలాగే ప్రార్థన చేస్తే యజమానుల హృదయం తెరవబడబోతుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 2 చేతులెత్తి ఇంకోసారి గట్టిగా చెప్పాలి. దేవుడు చూస్తున్న దేవుడా, చూడండి దేవుడా. బాధపడుతున్న వారిని చూస్తాడంట, బాధిస్తున్న వారిని కూడా చూస్తాడు. ఒకవేళ మనం బాధపడే గుంపులో ఉన్నామా, బాధించే గుంపులో ఉన్నామా? మీరు చెప్పండి, ఏ గుంపులో ఉంటారు మీరు? బాధపడుతున్న గుంపులో ఉన్నా, బాధించే గుంపులో ఉండరా? నిజంగానా? ఒకళ్ళు అన్నారు బాధపడుతున్న గుంపులో ఉండరా. 2 ఉండొద్దు, 2 ఉండొద్దు. బాధపరచొద్దు, బాధపడే గుంపులో ఉండొద్దు. దేవుడే మన న్యాయకర్త. ఆమేన్. యెహోవాయే మన న్యాయకర్త. దేవుడికి మహిమ కలుగును గాక. రోమపత్రిక అధ్యాయం చూద్దాం, 9వ అధ్యాయం 29వ వచనం. रोमियो की किताब 9 देखेंगे 29. మైక్లో చదువు. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. 9వ అధ్యాయం 29వ వచనం. 29. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేషింప చెయ్యకపోయిన ఎడల సోదోము వలె నగుదును. గట్టిగా చెప్పాలి. మంచిదమ్మా. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారంగా సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేషింప చెయ్యకపోయిన ఎడల, సంతానం కనుక శేషింపకపోయిన ఎడల సోదోము వలెను నగుదును, గోమోరను పోలియుందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అబ్బా, ఇప్పుడు చూడండి, మనం వెంబడిస్తున్నది ఎవరిని? హల్లెలూయా. కొంచెం అవి బంద్ చేయాలమ్మా. 2 చేతులు ఎత్తి ఒకసారి గట్టి చెప్పండి. నేను ఈ విషయాలు కొన్ని ఉపవాస ప్రార్థనలో చెప్పబోతున్నాను. ఏ ప్రార్థనలో? ఉపవాస ప్రార్థనలో ఈ విషయాలు కొన్ని మనం చూడాలి. ఉపవాస ప్రార్థన ఎప్పుడు వస్తుందండి మనకు? మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ 1 టైం జరుగుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా 25వ తారీఖు రోజు నైట్ నుంచి, ఎప్పటి నుంచి? 20వ తారీఖు క్రిస్మస్ కదా, బాగా తింటాం కదా, తినండి, పొద్దుగాల తినండి, సాయంత్రం నుంచి స్టార్ట్. ఇక సాయంత్రం అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థనలు కూర్చోవాలి. ఏం చేయాలి? పండుగ రోజు అన్నది అసలైన పండుగ, అది ముగిస్తాను. 25వ తారీఖు నుంచి నైట్ నుంచి ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. 26, 27, 28, 29, 30, 31 వరకు ఫుల్ ఫాస్టింగ్స్, పూర్తి ఉపవాస ప్రార్థన, ఏది లేకుండా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రావాలి. దీవారాత్రులు ఇక్కడ కూర్చుండి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ 7 రోజుల్లో ఎవరెవరు వస్తారా, ఎవరెవరు రారా అని చూడడం కాదు, ఖచ్చితంగా అందరూ రావాలి. నేను ఇప్పుడు అట్లాను, ఎవరు వస్తారా ఎవరు రారా మీ ఇష్టం అని కాదు. సంఘానికి నువ్వు కట్టుబడితే, దేవుని సన్నిధిలోకి దేవుని ఆజ్ఞలు వింటే ఖచ్చితంగా నువ్వు రావాలి. ఒకవేళ నువ్వు పగలపూట పని చేసుకుంటే రాత్రిపూట రా. అట్లా అని చెప్పి మెల్లగా రోజు రాత్రిపూట రాకుండా ప్రయత్నించకు. ఆ 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా నువ్వు సిద్ధపాటై కూర్చోండి. కొత్త సంవత్సరంలో ఇక పాత జీవితంతో, పాత ఆలోచనలతో, పాత తలంపులతోటి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళకుండా ఒక నూతన స్వభావంతో, విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళని దేవుడు కట్టే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి ఇప్పటిదాకా వాడినాం కదా, ఏ పోలికలుగా మారాలి? ఏసే పోలికలుగా మారుతూ వెళ్ళాలి. కానీ క్రిస్మస్ కేక్ కోసుకోవడం మంచిదే, అంతకంటే ఎక్కువ చెప్పినా కదా. ఏం కోసుకోవాలి ఇప్పుడు చెప్పాలి?
హృదయం లోపల ఏదైతే దేవునికి నచ్చని ఉన్నాయో వాటన్నిటిని ఏసునామములో కొయ్యేసి బయటికి వెళ్ళిపోను గాక. హృదయమే అన్నిటికంటే మోసకరమైంది. అందుకని హృదయంలో దేవునికి నచ్చని విషయాలను తొలగిపోయి దేవునికి సాక్షిగా నిలబడును గాక. సాక్షిగా నిలబడి ఆయన చిత్తం చేయడానికి, ఇంకా ఆ ఫలాలు ఎవరికైతే పనికి రాకపోతున్నాయో కొత్త సంవత్సరంలో ఈ ఫలాలు పనికి రావాలి. పనికొచ్చే ఫలాలుగా మీరు వాళ్ళు, ఒకవేళ దేవుని మాట వినకపోతే మళ్ళీ తిరిగి ఏమవుతుందో తెలుసా? సొదొమ గొమొర్రా వలె. సొదొమ గొమొర్రా అంటే మామూలుగా అగ్ని గంధకముల చేత కాల్చబడ్డది. దేంతోటి? నోరుతో చెప్తాలి. ఆకాశం నుంచి అగ్ని వడగళ్ళు వచ్చి భూమిని కాల్చేసినాయి. భూమి మీద ఉన్న జనములు సొదొమ అనగానే ఒక భయంకరమైన పరిస్థితి. సొదొమకు పట్టిన గతి మామూలుగా లేదు, గొమొర్రాకు పట్టిన గతిగా మామూలుగా లేదు. మంటలు 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 మంటలు. ఒకవేళ ఇప్పటిదాకా చెప్తున్నాం, రాబోతున్న దినములు దగ్గరగా ఉన్నాయి. ఆయన రాకడ కూడా త్వరగా ఉంది. సిద్ధపడడం మంచిది సంఘం. ఆమేన్. ఏదో కూర్చుండి పండుగలు చేసుకోవడం కాదు, ఆయన వాక్యానికి విధేయులై కూర్చోవడం మంచిది. రాబోతున్న దినములు భయంకరంగా దినములు ఉంటే ఆ దినముల లెక్కను మనం చూస్తూ, మనం భూమి మీద ఉన్నన్ని దినములు యేసుక్రీస్తులాగా ఆయన మాటలు విని, ఆయన వాక్యాన్ని విని, ఆయన ఎలా ఉన్నాడో, నా యందు మీరు ఏది విన్నారో, ఏది చూసినరో, ఏది ధ్యానించినరో అట్టి వాటిని మీరు చేయండి. అప్పుడు సమాధానకర్త అనే దేవుడు మీకు తోడే ఉంటున్నాడు. ఒకవేళ ఆయన తోడుగా ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ సొదొమ గొమొర్రా నుంచి దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబం పేరేం పేరు చెప్పాలి గట్టిగా? లోతును, తన భార్యను, బిడ్డలను బయటికి తీసుకొచ్చి వెనక్కి మాత్రం చూడకుండ్రి అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే పరిస్థితి తారుమారైపోతుంది. అందుకని అందులోంచి బయటికి తీసుకొని రావడానికే ఇప్పుడు సమాధానకర్త అనే దేవుడు తోడుగా ఉండి, రండి మనం వెళ్ళిపోదామని చెప్పి సిద్ధపరిచే దేవుడు మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. अभी भी परमेश्वर ने बोलता है कि देखो अगर सुदमा घुमरे की तरह तुम ना तो ना, क्योंकि नाश होने का दिन भयानक है. इसके लिए अभी भी बोलता है कि जो तुम मेरे अंदर देखिए, जो मेरे अंदर सुने, जो मेरे अंदर बातें देखिए, वो करो. शांति का परमेश्वर तुम्हारे साथ रहेगा, रहकर तुम्हारे परिवार को बाहर लेके आ जाएगा. क्योंकि उस सौदे में तुम लोग उधर ही रहे तो मर के मिट जाएंगे. जो एक बार देखिए उधर कैसा हुआ था. అలాంటి స్థితి భూమి మీదకి మరలా ఒకసారి అంతకంటే ఎక్కువగా భూమి మీదకి ప్రళయం రాబోతుంది. అందులోంచి నిన్ను బయటికి తీసుకొచ్చే యేసయ్య మాట మనం వినాలి. ఎవరి మాట వినాలి? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. యేసయ్య మాట విన్నవానికి సమాధానకర్తని దేవుడు సమాధానంతో నిన్ను బయటికి తీసుకొస్తే మంచిది, లేకపోతే ఉగ్రత దిగబోతుంది. సమాధానంతో వచ్చి నిన్ను బయటికి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో ఉండి ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు? తలుపు తెరిచి రండి ప్రభు అని చెప్పి నీవు ఆయనకు హృదయంలో తలుపు తెరిచినావు. ఆ తెరిచినప్పుడు ఆయన ఉన్నప్పుడు దేవునికి ఇప్పుడే స్వరం విని ఆయనతో పాటు బయలుదేరినమా పరలోకం చేరబోతున్నాం. నేను రాను ప్రభా, ఇంకా కొన్ని రోజులు భూమి మీద ఉన్నాను అనుకో, ఉండు. స్తోత్రం కలుగును గాక. ఉన్న వాళ్ళకు పరిస్థితి తారుమారు జరగబోతుంది. ఉందామా? వెనక్కి తిరిగి కూడా చూడొద్దు. ఏం చూడొద్దు? వెనకకు తిరిగి చూస్తే చాలు. లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయింది. పీछे मुड़कर देखेंगे तो खंबा बन जाएंगे. వెనక్కి తిరిగి చూడొద్దు. ఇది వన్ వే ట్రాఫిక్ లాంటి జీవితం. ఇది ముందుకు మాత్రమే వెళ్ళాలి తప్ప వెనక్కి మాత్రం కష్టాలే వచ్చినా, కన్నీళ్ళే వచ్చినా, దుఃఖమే వచ్చినా, బాధనే వచ్చినా, వేదన వచ్చినా, ఏ పరిస్థితి ఎంత భయంకరమైన సరే వెనక్కి మాత్రమే చూడదు. చెప్పాలి గట్టి. ఏం చూడొద్దమ్మా? చెప్పాలి. నువ్వు వెనకకు తిరిగి చూస్తే మాత్రం పరిస్థితి తారుమారైపోతుంది. మనుషుల వైపు ఆలోచనలు అసలు పెట్టదు. మనుషుల మీద కానీ లోకం మీద కానీ దృష్టి పెట్టి నడుచుకోవద్దు. నువ్వు చేయవలసింది ఒకటే, పరలోకం వైపు నీ మనసు పెట్టాలి. నీ ఇంట్లో ఏం జరుగుతుందా, ఏముందా, ఏం లేదని కాదు, ఆయన ఉన్నాడా లేడా చాలా అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ లోకం మనం వదిలిపెట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నిన్ను నడిపించడానికి నేను దిగి వచ్చిన అన్నాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చిండు? పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు నీకు ఇప్పుడు ఇచ్చేది, ఆకలి తప్పులు లేని రాజ్యము దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమెన్. సూర్య చంద్రుడు అక్కడ లేని రాజ్యము దేవునికి ఇవ్వబోతున్నాడు. అక్కడ ఆయన ఉండే చోట్లో మామూలుగా కాదు, బంగారు వీధుల మీద నడిపించే రాజ్యము నేను నీకు ఇవ్వబోతున్నాను. నేను తీసుకొని వెళ్ళబోతున్న త్రోవ మోషేను తీసుకెళ్ళి పాలు తేనెల ప్రవాహం చేసే దేశం తీసుకుపోతే యేసు ప్రభు వారు వచ్చిండు. जब परमेश्वर ने यीशु ने खुद आया मालूम, मूसा को परमेश्वर ने उतर के आया, चलो करके प्रजाओं को चलाया. अब यीशु उतर के आया ऐसी देश में ले जाना कि वहाँ हीरे मोतियों की जो दरवाजे हैं, सोने की फाट जो रास्ता है, या वहाँ भूख नहीं है, शाप नहीं है, कंगाल नहीं है, पाप नहीं है, सिर्फ परमेश्वर जो उनका उजाला है. ఆ వెలుగులు చిందే రాజ్యంలోకి నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. వస్తావా ఉంటావా అన్న ఆ ప్రశ్న ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మన చేతికి ఇవ్వబడ్డ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉండరో వాళ్ళు ఐగుప్తును బయటికి వెళ్ళేసి వచ్చిండ్రు. లోతు తన కుటుంబంలో నుంచి బయటకు సొదొమ గొమొర్రా తప్పించుకొని బయటకు వచ్చేసిండు. ఇప్పుడు ఈ లోకంలో నుంచి మనము ఆ లోకం చేరేంత వరకు, ఎక్కడి నుంచి ఈ లోకం విడిచి ఆ లోకం చేరేటప్పుడు నీ కుటుంబాన్ని గట్టిగా పట్టుకో. అమ్మ చెప్పండి ఏం చేయాలి? ఒకవేళ లోతు కుటుంబం వల్లే ఎవరైనా నీ ఇంట్లో వెనకకు తిరిగి చూస్తారేమో, అది చూసుకో. నా ఇంట్లో ఎవరు వెనకకు తిరగకూడదు. मेरे घर में कोई भी पीछे मुड़ के नहीं देखना करके तुम प्रार्थना करो, परमेश्वर मेरे परिवार पूरी तरह నేను నా ఇంటి వారును యెహోవా సన్నిధికి చేరును గాక. గట్టిగా చెప్పాలి అమ్మ. అందరి వాళ్ళ కొంతమంది చాలా చెప్పాలమ్మా. అందరి వాళ్ళ కొంతమంది చాలా పోతే పోయింది, నా కొడుకు పోతే పోయింది, నా బిడ్డ పోతే పోయింది అని వదిలేస్తారా? जान दो मेरे बच्चे कुछ भी हो जाओ, जान दो मेरे परिवार कुछ हो, मेरे पत्नी कुछ भी हो, मेरे पति कुछ भी हो, ऐसा छोड़ने का नहीं. सबके सब परमेश्वर के पास चले जाना चाहिए. ఆమేన్. ఎవ్వరు కూడా భూమి మీద ఉండొద్దు. ఉంటావా? ఉండాలని ఆశ ఉందా? చెప్పాలి. అందుకనే ఏమి తిందుమా మీరు అడగవలసింది అదే. ఇప్పటిదాకా ఒక కోరిక కోరినాం, ఏది? నీతోనే నడిచి నీతోనే నిలచి నీ చెంత చేరాలని అడగదమ్మా. అంతే. ఈరోజు నీ కోరిక, నీ ఆశ ఏముండాలి అని అంటే, నీతో పాటు నేను కూడా పోవాలి ప్రభా. ఏం సంపాదించుకున్నా అన్నీ పోతాయి, ఏం ఎత్తుకున్నా అన్నీ పోతాయి, కానీ స్థిరమైంది ఒకటే, ఆయన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ధనము, సంపద అన్నీ పోవాల్సిందే, పేరు ప్రతిష్ట అన్నీ పోవాల్సిందే, ఉండేదే స్థిరమైన రాజ్యం. ఆ రాజ్య మహిమ కొరకే మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. మనం వెళ్ళవలసింది కూడా ఆ రాజ్యంలోనికే వెళ్ళాలి. వెళ్దామా? నేను కూడా ప్రభా ఈ భూమి మీద ఉండడం కంటే నాకు నువ్వే కావడం మంచిది అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే లిస్ట్లో ఉండండి. నీ రాజ్యం నేను కూడా వస్తాను ప్రభా అని అనుకుంటే, परमेश्वर तुम्हारा राज मुझे भी चाहिए करके बोले तो उठो, नहीं चाहिए परमेश्वर बोलते बैठे. అమ్మ ఎందుకు లేస్తారు మీరు? చెప్పాలి. లాస్ట్ లీలవాడి ఒక మాట చదవండి, అందరు చదవండి, బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఇప్పుడు లీలవాడి చదవండి, కొంచెం గట్టిగా చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవాలి గట్టిగా, మైక్. కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన నీతిని, కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కావాలని ప్రభు ఇష్టపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అవన్నీ మీకు కూడా కలగబోతున్నాయి. కాకపోతే అందుకని ముందు ఈ భూమి మీద అడగవలసింది ఏంటి అని అంటే, ఆయన నీతిని. గట్టి చెప్పండి ఒకసారి. ఎన్నో అడుగుతుండ్రు, ఆయన తెలియని విషయాలన్నీ కావు.
నేను ఎప్పుడు చెప్తాను, ఆయనకు తెలియని విషయాలు మనం కొత్తగా కూర్చుండి, దేవా నీకు ఏం తెలియదు, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఇంత బాధ ఉంది, నాకు ఇన్ని సమస్య ఉంది, నాకు కాదు, నాకు రోగం ఉంది, నాకు బాధ ఉంది, తీసేయి ప్రభా అని చెప్పుకుంటే కాదు అసలైంది. ఇవన్నీ నాకు తెలియని కాదు, ఇవన్నీ ఇచ్చింది నేను, నాకు తెలుసు, ఇవన్నీ నాకు ఉన్నాయని. నువ్వు వచ్చింది మనం యూట్యూబ్లో పాట పెడతాం కదా, మనకు నచ్చిన పాట, అదే పాట పెడితే అదే వస్తుంది. ఎప్పుడు వచ్చినప్పుడు అదే పాట పెట్టడం కాదు, నువ్వు కూర్చుండి ప్రార్థన కూర్చున్నప్పుడు అదే ప్రార్థన సేమ్ టు సేమ్ చేయడం కాదు. అడగవలసింది ఏదైనా ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి, నీ చిత్తంలో నేను ఉండాలి అన్నీ అడిగి చివరికి ఇది పొందుకోకపోతే ఏంలో. ఎందుకు దేవుడు మనకి ఇవ్వస్తలేడనంటే ఒకవేళ మన మనసు ఎక్కువగా వీటి మీద ఉందేమో, వాటిని కాదు అడగవలసింది. ఏం అడగమన్నాడు బైబిల్? అడగమంటున్నాడు. ఏం అడగాలన్నా? కాబట్టి మీరు ఇలాగూ, ఇంకొకసారి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహం. ఒకవేళ ఏమైనా నీకు వస్తలేవనంటే ఆ రాజ్యాన్ని అడగడంలో నిర్లక్ష్యం ఉండవేమో, అందుకే నీకు భూమి మీద ఏదైనా అడిగితే నీకు దొరుకుతలేదేమో. అది అడుగు, ఇది వస్తుంది అమ్మా, అది అడుగు, ఇది వస్తుంది. దేవుడు నాకు మనకు కొన్ని ఇచ్చిందనుకో, ఓకే, దేవుని రాజ్యం అడిగినావు అనుకో, ఏదైనా వచ్చిందనుకో, ఇది నీకు ఇష్టంగా ఉంది, స్తోత్రం కలుగు, నువ్వు అది అడుగు. हिंदी में पढ़ो। हाँ, किसको ढूंढना चाहिए? पहले परमेश्वर का राज को, हाँ, और उसके धर्म की जो खोज करो। आमीन। परमेश्वर का राज अगर तुम ढूंढना बंद कर देंगे तो, परमेश्वर को पूछना तुम भूल जाएंगे तो दुनिया में कई मुसीबत अपने को विपत्ति आते रहेंगी। అడగవలసిందని అడగకుండా అడగరాందని అడగడం కంటే ఆయనకు తెలియని విషయాలు ఏమో తెలియకుండా అడగకూడదు, తెలిసిన విషయమే ఒక్కసారి ఇప్పుడు మనసు పెట్టి హృదయం పెట్టి అడుగుదామా? ఏమడుగుదాం? నీ రాజ్యం నాకు కావాలి, నేను కూడా నీతో ఉండాలి, నేను నీలో ఉండాలి యేసయ్యా అని కళ్ళు మూసుకొని భయభక్తులతో అడగండి. संगम अड़गदाम, एक कलिशा बनकर पूछेंगे परमेश्वर को, डर से पूछेंगे परमेश्वर मैं आपको देखना चाहता हूँ, आपके साथ रहना चाहता हूँ। స్వరాలెత్తి ఎవరి వైపు చూడకండి, సిగ్గుపడద్దు. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడవచ్చు, కానీ ప్రార్థన విషయంలో సిగ్గుపడకూడదు.